శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు వరకు గల కాలానికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, ఇక్కడ రవి బుధుల యొక్క సంచారము, అలాగే బుధ గురుల యొక్క కలయిక జరుగుతుంది. ఇది చాలా విశేషవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు ఇస్తారు. ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితి మిమ్మల్ని చాలా చాలా మానసికమైనటువంటి సంతోషానికి దారి తీస్తుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాలు అంతగా శుభ ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ
మీరు చేసుకునేటటువంటి పూజ వల్ల గానీ, దానం వల్ల గానీ, స్మరణ వల్ల గానీ, యజ్ఞం వల్ల గానీ, యాగం వల్ల గానీ, మిగతా గ్రహాల యొక్క అనుకూలత గూడా గురువుగారి ఆశీర్వచనం వల్ల, యజ్ఞ ఫలితాల వల్ల, లేదా జప ఫలితాల వల్ల, దాన ఫలితాల వల్ల వచ్చేస్తాయి. అలాంటి గ్రహస్థితి అనమాట. రాశిలో గురువుగారు ఉచ్ఛలో ఉన్నారు గదా! బుధునితో కలిసి ఉన్నారు. మంచి విజ్ఞానం పెరుగుతుంది. పుస్తకాలు అలాంటివి చదివి, లేదా పెద్దల ద్వారా విని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. నాలెడ్జ్‌ని పెంపొందింపజేసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. ఏదైనా కళలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. ఆ జరుగుతున్న వాటిట్లలో ఏదైనా ఒకటి వాయిదా పడడం లేదా క్యాన్సిల్ అవ్వడం అవకాశం ఉంది. ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి ప్రదర్శనలని, ముఖ్యంగా కళాకారులని నిరుత్సాహపరిచేటటువంటి ఒక స్థితి కనిపిస్తోంది కాబట్టి, దీనికి సంబంధించి మనోబలాన్ని కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పరస్పర విరుద్ధమైన భావాలు. ద్వితీయంలో కేతువు, అలాగే రాశిలో గురువుగారు. రాశిలో ఉచ్ఛలో ఉన్న గురువుగారు మీకు ఏమేమి ఇస్తారు? చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ధనాన్ని ఇస్తారు, పరపతిని ఇస్తారు, మంచి వాక్కుని ఇస్తారు, సంతానాన్ని ఇస్తారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతని పెంపొందింపజేస్తారు. ఇట్లాంటివన్నీ ఉంటూ ఉండగా ద్వితీయంలో కేతువు గారి యొక్క స్థితి కూడా కొంచెం జాగ్రత్తలతో సూచించబడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మనోబలాన్ని పెంపొందించుకొని మీ ఏ అంశంలో అయినా కొంచెం ఓర్పు కలిగి ఉంటూ ముందరికి వెళ్ళండి. కుటుంబ జీవితం బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బావుంటాయి. మాతృవర్గ రీత్యా ఇంకా కొంచెం మీరు మీరే మీ తల్లిగారికి సహాయం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇంకా కొంచెం ఎక్కువగా కృషి చెయ్యండి. విద్యార్థులు కూడా ఇంకా కొంచెం ఎక్కువ కృషి చేయండి. అయితే మంచి ఫలితాలైతే వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ప్రతిష్టలు చాలా బావున్నాయి. అనుకూలమైనటువంటి స్థితి సంచారాలు కలిగి ఉన్న గురు బుధుల కారణం చేత గాని, రవి బుధుల కారణం చేత గాని మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అయితే వైవాహిక జీవితంలో మనశ్శాంతి ఉంటూనే ఈ వివాహేతర సంబంధాల విషయాలలో పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ పుట్టింటి ధనం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఖచ్చితంగా ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది. గురువుగారు ఇంకా నవంబర్ వరకు ఇక్కడనే సంచరిస్తూ ఉంటారు. నవంబర్ 1 వరకు. కాబట్టి ఈ సమయం లోపల మీకు ఆ ఫలితం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అష్టమ స్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అష్టమ శని దోషాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అది పెద్ద దోషం కిందికి రాదు. ఎందుకంటే రాశిలోకి గురువుగారు రావట్లేదు కాబట్టి. అయినప్పటికీ దృష్టి పడుతోంది కాబట్టి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. రుణభారాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి మీకు వారాంతంలో తగ్గుముఖం పడతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో రవి బుధుల స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చింది. రవి ఇక్కడ స్వస్థానాధీశుడవుతూ బుధుని యొక్క స్థితి లాభస్థానాధిపతి అవుతున్నారు. అలాగే తృతీయ స్థాన అధిపతి అవుతున్నారు. అన్ని విధాల లాభమే. ధనం పరంగా గాని, ఇటు అన్నదమ్ముల పరంగా గాని, లేదా మీ మనోబలం చెక్కు చెదరకుండా ఉన్నందువల్ల కొన్ని నిర్ణయాల వల్ల గాని ఇత్యాది వాటి వల్ల ఇక్కడ మారినటువంటి రవి బుధుల యొక్క స్థితి సంచారానికి చాలా చాలా మంచి ఫలితాలే వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం శారీరక శ్రమకి లోనవుతారే గాని ధనం విషయంలో బాగా చక్కగా ధనం వచ్చేస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే శనిగారికి, కుజుడికి, శుక్రాచార్యుల వారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.